తీవ్ర తుఫాన్గా మారింది. గంటకు 220 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తున్నాయి. ఇప్పటివరకు 43 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఫ్లోరిడాలో 12 లక్షల ఇళ్లకు కరెంటు కట్ అయింది. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లుగా అంచనా వేస్తున్నారు. జార్జియా, కరోలినా, అలబామా, వర్జీనియాలో ఎమర్జెన్సీ విధించారు. ఇక భారీగా చెట్లు, కొండ చర్యలు విరిగిపడ్డాయి. వాహనాలు నీట మునిగాయి. ఫ్లోరిడా తీరాన్ని దాటి జార్జియా రాష్ట్రానికి హెలిన్ చేరింది. కేటగిరీ 4 తుఫాన్గా మొదలై కేటగిరీ 1గా బలపడింది హెలిన్. ఈ నేపథ్యంలో నేషనల్ హరికేన్ సెంటర్ ఈ వివరాలను వెల్లడిస్తోంది. ఎన్హెచ్సి అందిస్తున్న వివరాల ప్రకారం ప్రస్తుతం కేటగిరీ 1గా హెలిన్ బలపడినట్టుగా కనబడుతోంది. ప్రస్తుతం జార్జియాను తాకింది. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లుగా అంచనా వేస్తోంది. ఇప్పటి వరకు 43 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఫ్లోరిడాలో 12 లక్షల ఇళ్లకు ప్రస్తుతానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్టుగా తెలుస్తోంది. అమెరికాను హెలిన్ తుఫాన్ ముంచెత్తోంది. అతి తీవ్రంగా మారింది హెలిన్. మొత్తం మీద సౌత్ ఈస్ట్ అమెరికా, ఆగ్నేయ అమెరికాలో ప్రస్తుతం హెలిన్ తుఫాన్ తన ప్రభావం చూపిస్తోంది, బీభత్సం సృష్టిస్తోంది. అకస్మాత్తుగా వచ్చిన ఉపద్రవం దాటికి జనజీవనం అస్తవ్యస్తం అవుతున్నారు. తుఫాన్ ప్రభావంతో ఫ్లోరిడా, జార్జియా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా రాష్ట్రాల్లో 43 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక వరదల నుంచి ప్రజలను రక్షించేందుకు రెస్క్యూ టీమ్స్ నిరంతరం శ్రమిస్తున్నాయి. అదేవిధంగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. ఫిషింగ్ని జీవనాధారంగా చేసుకొని ఫ్లోరిడాలో బిగ్ బెండ్ ప్రాంతంలో వేల మంది అక్కడే నివాసం ఉంటున్నారు. చేపల వేట జీవనాధారంగా కొనసాగుతుంది. గురువారం రాత్రి తుఫాన్ తీరం దాటినప్పుడు గరిష్టంగా గంటకు 140 మైళ్ళు అంటే 225 కిలోమీటర్ల వేగంతో బీభత్సమైన గాలులు వీచాయి. దీంతో దక్షిణ జార్జియాలోని కొన్ని ఆసుపత్రులకు విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయినట్టు తెలుస్తుంది. హెలిన్ తుఫాన్తో దాదాపు $15 బిలియన్ నుంచి $26 బిలియన్ ఆస్తి నష్టం వాటిల్లినట్టుగా అక్కడి ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అమెరికా, ఫ్లోరిడా, జార్జియా రాష్ట్రాల్లో హెలిన్ తుఫాన్ ప్రస్తుతం బీభత్సం సృష్టిస్తోంది. గంటకు 140 మైళ్ళు అంటే 225 కిలోమీటర్ల వేగంతో బీభత్సమైన పెనుగాలులు వీస్తున్నాయి. ఇప్పటి వరకు 43 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. కేవలం ఫ్లోరిడాలో 12 లక్షల ఇళ్లకు ప్రస్తుతం పూర్తిగా కరెంటు కట్ అయినట్టు తెలుస్తుంది. జార్జియాకు ప్రస్తుతం ఈ తుఫాను తాకుతోంది. జార్జియా, కరోలినా, అలబామా, వర్జీనియాలో ఎమర్జెన్సీ విధించారు. ఇక భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. అట్లు చెట్లు కూడా విరిగిపడ్డ పరిస్థితి కనబడతా ఉంది. ఇక వాహనాలు నీట మునిగాయి. ఫ్లోరిడా తీరాన్ని దాటి జార్జియా రాష్ట్రానికి చేరింది హెలిన్. మీరు చూసిన దృశ్యాలు ప్రస్తుతం హెలిన్ తుఫాన్ ప్రభావంతో అమెరికా అతలాకుతలమవుతుంది. ముఖ్యంగా సౌత్ ఈస్ట్ అమెరికా, ఆగ్నేయ అమెరికాలో ఉన్నటువంటి జార్జియా అలాగే ఫ్లోరిడా రాష్ట్రాలను హెలిన్ తుఫాన్ ప్రస్తుతం ముంచెత్తుతోంది. గంటకు 225 కిలోమీటర్ల వేగంతో బీభత్సమైన పెనుగాలులు వీస్తున్నాయి. మీరు చూస్తున్న దృశ్యాలే ప్రస్తుతం హెలిన్ తుఫాన్ ప్రభావిత రాష్ట్రాలైనటువంటి ఫ్లోరిడా, అటు నుంచి ప్రస్తుతం జార్జియాకు చేరింది. తొలుత కేటగిరీ 4 హరికేన్గా దీన్ని ప్రకటించింది నేషనల్ హరికేన్ సెంటర్. తర్వాత ఇది కేటగిరీ 1 తుఫాన్గా ప్రస్తుతం ప్రకటించారు. దీంతో ముఖ్యంగా ఎమర్జెన్సీ విధించారు. ఒకసారి మీరు ఆ దృశ్యాలు చూడొచ్చు. గంటకు 140 మైళ్ళ వేగంతో వీస్తున్నటువంటి బీభత్సమైన గాలుల ప్రభావంతో ఎక్కడికక్కడ చెట్లు విరిగిపోతున్నాయి. రోడ్లు పూర్తిగా ధ్వంసమవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎక్కడెక్కడ భారీ చెట్లు నేల కొరుగుతున్న పరిస్థితి. అమెరికాలోని ఫ్లోరిడాలో బీభత్సమైన
వాతావరణం మనకు కనిపిస్తూ ఉంది. ఒక్కసారిగా మీరు ఆ దృశ్యాలు చూడొచ్చు. ఎంతటి భయంకరమైనటువంటి ఈదురుగాళ్ళ ప్రభావంతో ఒక్కసారిగా భారీగా చెత్తా చెదారం పేరుకుపోయింది. ఎక్కడికక్కడ ఆ వస్తువులన్నీ సామాగ్రి అంతా విరిగిపోయి రోడ్లపై ఏ రకంగా పేరుకుపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. మనకు ఆ దృశ్యాలే అందుకు అర్థం పడుతున్నాయి. ఒక బ్రిడ్జి పూర్తిగా అక్కడ కూలిపోయి అక్కడి నుంచి వరద పోటెత్తున్న పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. మరోవైపు భారీ చెట్లు అలాగే కొండ చర్యలు కూడా విరిగిపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం హెలిన్ తుఫాను జార్జియాను తాకింది. జార్జియాలో కూడా పూర్తిగా ఎమర్జెన్సీ విధించారు. వాహనాలు అలాగే ఎక్కడికక్కడ కొట్టుకుపోతున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఆ దృశ్యాలు పెద్ద బ్రిడ్జ్ రోడ్డు పూర్తిగా కోతకు గురైంది. కోతకు గురైన రోడ్డుపై వాహనాలు కొట్టుకుపోయాయి పూర్తి భారీ వరదతో. ఆ దృశ్యాలు చూడొచ్చు. ఎంతటి భారీ వరదను ఒక్కసారి ఆ రోడ్లపై జాతీయ రహదారులపై ఎలాగా వరద ప్రవహిస్తూ మనం చూడొచ్చు. హెలిన్ తుఫాను ధాటికి ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. భారీ వరదతో బీభత్సమైన వరదతో ఒక్కసారిగా వాహనాలు కొట్టుకు వస్తున్నాయి. భారీ చెట్లు దుంగలు కొట్టుకు వస్తున్నాయి. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. అలాగే జార్జియాలో కూడా ప్రస్తుతం అదే పరిస్థితి. ఇంతటి బీభత్సమైనటువంటి హరికేను ఎన్నడూ చూడలేదంటూ జార్జియా గవర్నర్ కూడా చెప్తున్నారు. మరోవైపు ఫ్లోరిడాలో ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. దాదాపు పూర్తి స్థాయిలో ఫ్లోరిడా అంతా కూడా విద్యుత్ సరఫరాకు ఆటంకం కలుగుతోంది. ఎక్కడికక్కడ దాదాపు 12 లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్టుగా తెలుస్తుంది. మీరు చూడొచ్చు ఆ దృశ్యాలు వరుసగా. ఓవైపు వరదలు, ఓవైపు ఈదురుగాళ్ళ బీభత్సం, మరోవైపు రహదారులు కొట్టుకుపోయి, మరోవైపు ఇల్లు కూలిపోయి నేలమట్టమై పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి చేరుకుంది. హెలిన్ తుఫాను బీభత్సం మనకు కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తోంది. అమెరికాలోని జార్జియా, ఫ్లోరిడా రాష్ట్రాల్లోని ఈ దుస్థితి మనకు కనబడుతోంది. ప్రస్తుతం శిథిలాలుగా మిగిలిపోయిన పరిస్థితి కనబడుతోంది. ఎక్కడికక్కడ ఆ తుఫాను ధాటికి ఇల్లు నేలకొరిగాయి, చెట్లు నేలకొరిగాయి, రహదారులు దెబ్బతిన్నాయి. ఎమర్జెన్సీ విధించారు. ప్రస్తుతం సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఫ్లోరిడా తీరాన్ని దాటి జార్జియా రాష్ట్రానికి ప్రస్తుతం హెలిన్ తుఫాన్ చేరుకుంది. ఈ నేపథ్యంలో అక్కడ కూడా అప్రమత్తమయ్యారు. ఇప్పటి వరకు 43 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. భారీగా ఆస్తి నష్టం జరిగినట్టుగా తెలుస్తుంది. మిలియన్లలో, దాదాపు బిలియన్లలో ఈ ఆస్తి నష్టం జరిగినట్టుగా చెప్తున్నారు. కొన్ని ఆసుపత్రులకు కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దాదాపు $15 బిలియన్ నుంచి $26 బిలియన్ల ఆస్తి నష్టం జరిగినట్లుగా అక్కడి ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా జార్జియా, కరోలినా, అలబామా, వర్జీనియా రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ విధించారు. అక్కడ ఆస్తి నష్టాన్ని కూడా ఇంకా అంచనా వేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటి వరకు 43 మంది ఈ తుఫాను ధాటికి చనిపోయినట్టుగా అధికారులు ధృవీకరించారు. తుఫాను ప్రభావంతో నార్త్ కరోలినా, సౌత్ కరోలినా రాష్ట్రాల్లో ఎక్కువగా ప్రాణ నష్టం సంభవించింది. జార్జియాలో కూడా వరదల నుంచి ప్రజల్ని రక్షించేందుకైతే రెస్క్యూ టీమ్స్ నిరంతరం శ్రమిస్తున్నారు. ఇక మృతుల సంఖ్య కూడా మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఫ్లోరిడాలో బిగ్ జెండ్ అనే ప్రాంతంలో వేలాది మంది చేపల వేటనే జీవనాధారంగా జీవిస్తుంటారు. ఆ ప్రాంతంలో అక్కడే నివాసం ఉంటారు. అక్కడ గురువారం రాత్రి ఒక్కసారిగా తుఫాను తీరం దాటినప్పుడు గంటకు దాదాపు 140 మైళ్ళు అంటే 225 కిలోమీటర్ల వేగంతో బీభత్సమైన గాలు వీయడంతో ఒక్కసారిగా జనజీవనం అతలాకుతలమైన పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి సహాయక చర్యలు అయితే తీసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది.